రాజ్యం దొంగల రాజ్యం మాకొద్దు మాకొద్దు లేదు బాబు హామీలే మాకొద్దు 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 ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరి పుష్ప శ్రీవాణి గారు మరియు పరిషత్ గారి నాయకత్వంలో ఈరోజు వేలాది మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ఈరోజు తహసీల్దార్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈ రోజుకి ప్రజలను మోసం చేసిన విధానాన్ని, ప్రజలకు మాయ మాటలు చెప్పి సూపర్ 6 అని సూపర్ 7 అని అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని ఈరోజు ముఖం చాటేసిన ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి, ప్రజలకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట తప్పారో ఆ ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకునే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈసారిగా గమనిస్తున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ సంవత్సరం పూర్తయింది. 2 సీజన్లు అయ్యాయి. రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అమ్మ ఒడి కింద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరి నిరుద్యోగ వృత్తి కింద సంవత్సరానికి 36,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క విద్యార్థికి ఇస్తామని చెప్పారు. అనేక హామీలు. ఈ రోజు ఆరోగ్యశ్రీ అటకెక్కించారు. ఆరోగ్యశ్రీలో ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ సేవలు ఇందులో లేవు, మీరు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్గా అయితే డబ్బిస్తే వైద్యం చేస్తామని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ చెప్తున్నాయి. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల్ని కానీ ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వాన్ని ఏలడం సిగ్గుచేటు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి దయచేసి. లేదంటే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము పోరాడతాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే వరకు కూడా మేము మెడలు వంచి ఈ ప్రజలకు సేవలు అందించే విధంగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.